హలో గాయ్స్, మనకి మొన్న క్వాలిఫైడ్ 2 మ్యాచ్ జరిగింది గుర్తుందా, ముంబై ఇండియన్స్కి అలాగే పంజాబ్ కింగ్స్కి. సో మరి మ్యాచ్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు శశాంక్ సింగ్ ఒక రన్అట్ అయ్యాడు గుర్తుంది కదా. మరి ఆ రన్అట్ తర్వాత చూసుకుంటే మరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిన శశాంక్ సింగ్కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చాడు. సో అయితే మరి దాని తర్వాత మరి రీసెంట్గా శశాంక్ సింగ్ కూడా దాని గురించి మాట్లాడాడు. ఆ టైంలో నాకు శ్రేయస్ అయ్యర్ మరి నా మీద సీరియస్ అవ్వకుండా నా చంప మీద కొట్టినట్టయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే మా ఫాదర్ కూడా మరి దాని గురించి మాట్లాడి మరి నాతో ఫైనల్ అయిపోయేంత వరకు కూడా నాతో మాట్లాడలేదు. అసలు నువ్వు ఏం చేసావు, అటువంటి సిచ్యువేషన్లో నువ్వు పరిగెత్తాల్సింది ఆ విధంగానా అని చెప్పేసి కూడా మా డాడీ మరి ఒక 2 days కూడా అంటే ఫైనల్ వరకు కూడా నాతో మాట్లాడలేదు. సో మరి దాని తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఆడేది ఇలాగా అని చెప్పేసి మరి కొంచెం మందలించి దాని తర్వాత నన్ను డిన్నర్కి కూడా తీసుకెళ్ళాడు అని చెప్పేసి శశాంక్ సింగ్ అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఫైనల్లో మరి పంజాబ్ కింగ్స్ చివరి వరకు వచ్చి కేవలం 6 runs తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. సో ఏదైనా సరే మళ్ళీ పంజాబ్ కింగ్స్కి ఒక 11 years తర్వాత ఫైనల్కి తీసుకొచ్చాడు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ కప్పు కొట్టుకెళ్ళింది. సో మరి ఏదైనా సరే మరి శశాంక్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.